మావాడు ఏడ కనిపిస్తలేడేంది? సతీ ఏడున్నావురా బాబు? సాఫిట్ గారు టేక్ హాఫ్ అన్ అవర్ సీటు. కొంచెం బుగులు ఉండొచ్చు, బుగులు పట్టకు, ఎరుంగా నేనున్నా. సరే కానీ ఏంది తమ్మి ఆ కోటు ఆ టై? ఇక్కడ తమ్మి తవ్వ సోలా మాన్కా ఉండయి సాఫిట్ గారు. ఇలా మీరు కోన్ మిలేగా ప్రధానమంత్రి ప్రోగ్రామ్ ఉన్నారు. కోన్ మిలేగా ప్రధానమంత్రి ప్రోగ్రామా? అంటే నేను పైసలు గెలుచుకుంటానా బంగారం గెలుచుకుంటానా? మార్చిపోయిన కోటిస్తా. బంగారం కావాలంట, బంగారము. నేను అడిగే 9:30 ప్రశ్నలకు జవాబులు చెప్తే నువ్వు మోడీ సార్ను కలవచ్చు. అవునా? సరే తమ్మి అడుగు. మరి గొట్టు అడగద్దురా. సాఫిట్రి గారు ప్రశ్నకి 10 సెకండ్లే ఉంటది, జల్దీన చెప్పాలి. దిక్కులు చూస్తే 10 సెకండ్లు అయిపోతాయి, నాకు ఆకలి అవుతుంది. 10 సెకండ్లు కాదురా, 5 సెకండ్లలోనే ఆన్సర్ చెప్తా. నువ్వు నీ కంప్యూటర్ రెడీనా? సాఫిట్రి గారు మొదటి ప్రశ్న. కంప్యూటర్ గారు సాఫిట్రి గారికి మొదటి ప్రశ్న ఇచ్చాయి. స్వచ్ఛ భారత్ లా ఎన్ని సీఫిర్ ఫొరక కట్టలు వాడిండ్రు? సి 1000, బి 300, డి 1,00,000, ఏ 11. అబ్బా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందంటే చెప్తా గానీ చెత్తేడుందంటే చెప్తా గానీ ఈ పొరక కట్టలు ఎట్లా చెప్తారా బాబు? నీ బొందకొచ్చనారా ఇది? నీకు ప్రశ్న తెలియనంత మాత్రాన జవాబును సమాధి చేస్తే దాగరి. కంప్యూటర్ గారు కత్తుకొని రెండోది అడుగు. మోడీ సారు ప్రధానమంత్రి కొలువెక్కినాక బయట దేశాలు తిరిగి ఎన్ని సెల్ఫీలు దిగిండు? తక్కువలో తక్కువ బీరువా నిండి ఉండొచ్చు, బీరువా నిండా దిగి ఉండొచ్చు. చెప్పింది తప్పైతే ఇంటికి వెళ్ళిపోతావా? ఆర్తలకు బంధు పెడతావా? రైట్ ఆన్సర్. అమ్మ కరెక్ట్ చెప్పిన. థ్యాంక్ యూ సతీ. నెక్స్ట్ క్వశ్చన్. కంప్యూటర్ గా నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చేసాయి. పెట్రోల్ రేట్లు ఎన్నిసార్లు పెరిగినాయి తగ్గినాయి? ఏమోరా బాబు, నిర్మలా సీతారామన్ మేడం 30 సార్లు పెరిగినాయి అన్నది. నాకేం మతికిలేదు. ఓడిపోతావు. సరే డి ఫిక్స్ చేసుకో తమ్ముడు, డి లాక్ చేసుకో. రైట్ ఆన్సర్. ఇది కూడా రైటే. సాఫిట్రి గారు ఇప్పుడు కొంచెం గొట్టుగా కూడా అనిపించచ్చు నీకు. మోడీ సారు పీజీ క్లాసు మెంట్లు ఎంతమంది? అబ్బా ఇదేం క్వశ్చన్ రా బాబు. మోడీ సార్ క్లాస్మేట్లు నాకెట్లెరకైతారా? సారు డిస్టెన్స్ లో చదివినాడు. సరే సాఫిట్రి గారు ఇప్పుడు కంప్యూటర్ గారిని ఇంకో క్వశ్చన్ అడుగుదాము. మోడీ సారు ఛాయ ఎంత కమ్మిండు? ఏ షారానా, సి బారానా, బి ఆటానా, డి ఉత్తపుణ్యానికే పోసిండు. అయ్యో దీనికి ఆన్సర్ తెలియదు తమ్మి. ఎక్కడ అమ్మిండు ఎంత కమ్మిండు నాకెట్లెరకైతుంది? సరే నేను మంగ్లీకి ఫోన్ చేశాడు కదా. అమ్మా హుషారు పిట్ట నాలకు గొట్ట ఇట్లా చేస్తారా అంతానే దోస్తులకు ఫోన్ నెంబర్లు 6 చేపించిన. టైం అయిపోయింది. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళే ముందరా చిన్న బ్రేక్ తీసుకొని తుమ్మినంత సేఫ్ అట్లనే మేము ముంగట్నే ఉంటాం. తుమ్మినంత సేపేనా? ఆగురా తమ్మి. హచ్చి నేను రెడీ తమ్మి, నువ్వు అడ కూర్చో. ఏడుకోకు, నేను అసలే టెన్షన్ అవుతుంటే. తుమ్మినంత సేఫ్ అంట నువ్వుగా అంటమాక నడుమ సబ్బులు షాంపూలు బట్టలు బాసన్లు అడ్వర్టైజింగ్ అన్ని చూపెట్టాలక్క. అబ్బా ఇప్పుడు అంత టైం లేదురా. నెక్స్ట్ క్వశ్చన్ ఏందో అడుగు, నేను రెడీగా ఉన్నా. అరే కంప్యూటర్ గా మా అక్క చాలా కోపం అవుతుందిరా, గరం అవుతుంది. ఇంకో ప్రశ్న చూపెట్టు. రెడీ? మోడీ సారు మైనా ఈగ్రము ఎక్కడ పెట్టిండ్రు? తయారు చేసిన ఆమె పేరేంటిది? ఇది నాకు తెలుసు. లండన్ లో పెట్టిండ్రు. తయారు చేస్తామే మేడము ఏమో ఉండరా? తెల్లగా ఉంటది, రాగి ఎంటికలు ఉంటాయి, జనంత పొడుగుంటది. నాకు గుర్తు. ఎంటికలు నల్లగా ఉన్నాయా తెల్లగా ఉన్నాయా గారు పేరు చెప్పుకోవాలి. గరి కూడా తెలియదు. సాఫిట్ గారు ఇంకొక క్వశ్చన్ నీకు. మొత్తం దేశం మీద జన్ధన్ యోజన కింద అకౌంట్లు ఎన్ని ఓపెన్ అయినాయి? ఎంతమందికి నల్ల ఫైకం ఇచ్చిండ్రు? ఇదైన ఎక్కనా? మీ టైం సురువు. అకౌంట్లు అయితే తెరిచి పెట్టుకుని తయారుగా ఉన్నాం కానీ పైసలు అయితే రాలేవు. సో క్లియర్ గా చెప్పేస్తున్నా ఏం రాలేదు. ఇదే రైట్ ఆన్సర్, ఫిక్స్ చేసుకో. రైట్ సాఫిట్ గారు రైట్. ఇది కూడా కరెక్ట్కే, కానీ పైసలది కూడా కరెక్ట్కే చెప్పారు. ఎందుకంటే మీ దగ్గర పైసలు లేవని సగం వరకు మీరు తుఫ్ఫులు తాళాలే చెప్పారు కాబట్టి కలవలేకపోతున్నారు. అరే అట్లా పోతున్నావేంద్రా? 3 క్వశ్చన్లకు రైట్ ఆన్సర్ చెప్పినా కదరా. నా 4 నిమిషాల టైము అయిపోయింది. నా దగ్గర వాచ్ కూడా లేదు కాబట్టి నేను అవుట్. ఇగో మోడీ సార్ పథకాల మీద 20 ప్రశ్నలకు సమాధానాలు చెప్తే డైరెక్ట్ గా మోడీ సార్ని కలవచ్చట. మా ఆవిడ పేపర్లో చూసి ఇదంతా కథ చేసిండు.